తిరిగితే బిగ్ బాస్ లో పోతారని నీకెవరు చెప్పిండు? అయితే అంటే ఆ గేట్ కాడ ఎలగొట్టిండ్రు. నాకు ప్రాసెస్ మళ్ళీ గేట్ దగ్గర ఎలగొట్టక లోపల రమ్మంటాడా? ప్రాసెస్ తెలియలే ఫస్ట్. తర్వాత ఇంకా నజీమ్ అన్న కూడా ఏమన్నాడంటే బిగ్ బాస్ కు ఇట్లా నువ్వైతే ప్రొఫైల్ నీ డీటెయిల్స్ నాకు పంపి నేను పంపిస్తా అన్నాడు. ఇది నాదేం అంటే ఎవరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండా? రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ ఓకే. అన్న నీ ప్రొఫైల్ అయితే పంపిస్తాం చూద్దాం అని ట్రై చేస్తా అన్నాడు. అన్న గెలిచిన వాళ్ళు ఎండోమాల్ చైన్ ఇండియా నుంచి బిగ్ బాస్ టీం వల్ల అన్నకు పరిచయం అన్నట్టు. సరే నేను పంపిస్తా డిస్కస్ చేద్దాం అని చెప్పిండు. ఆ విధంగా అప్లై చేసిన తర్వాత 3 minutes వీడియో పెట్టిన తర్వాత జూమ్ కాల్ ఇంటర్వ్యూ అయింది. సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ అయింది. థర్డ్ రౌండ్లో అగ్ని పరీక్ష స్టేజ్ పైన అది డైలాగ్ చెప్పమంటే చెప్పిన అన్ని బాగానే చేసినా కానీ రిజెక్ట్ చేసేసారు. ఏం బాగా చేసిన ఒక్క ముచ్చట చెప్పి ఇప్పుడు నీకు నేను జడ్జిగా ఇప్పుడు అడిగిన నిన్ను నువ్వు ఎవరని అంటే నీ ప్రజెంటేషన్ నువ్వు ఎక్కడ ఇచ్చావు అంటే మాకు చూపెట్టిన ప్రకారము నువ్వు స్టేజ్ అంతా కొలిచినట్టు అనిపించింది. జగడమే అనుకుంటే ఎరుగురికి నువ్వు ఏంటిది సో అండ్ సో అనేది ఇప్పుడు సిద్దిపేట మోడల్ అనేటి ఆయన కొంచెం యూట్యూబర్ ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకే తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్టులు బిజీ షెడ్యూల్స్ చూస్తారో చూడారో పక్కన పెట్టేస్తే హూ ఆర్ యూ అంటే ఏంటిది జగడమేనా? కాదన్న వాళ్ళే ఏదైనా డైలాగ్ చెప్పి ఇట్లా డైలాగ్ కొట్టాను అన్నారన్న. నువ్వు కామెడీ అని అన్నావు కదా అందుకోసం డైలాగ్ కొట్టాను. ఏ డైలాగ్ కొట్టావు? ఫస్ట్ డైలాగ్ పోకిరి మహేష్ బాబు స్పూఫ్ చేసిండన్న అదే కొట్టిన. ఏదో ఒకసారి కొట్టు. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్న కొమర్ చెరువు చూసామా లేదా సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని జగడమే అని రన్నింగ్ చేసిన అన్న. రీల్ చాలా మంది కనెక్ట్ అయింది అదే చేసి చూపెట్టిన. రీల్ కనెక్ట్ అయింది కానీ జడ్జెస్ కి కనెక్ట్ కాలే. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్న జూరీస్ కి కనెక్ట్ కాలే వెంటనే రెడ్ పెట్టి రిజెక్ట్ చేసి. అంటే నీ బిగ్ బాస్ లక్ష్యం ఏంటిది అసలు? బిగ్ బాస్ 9 లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాకు ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్న అదొకటి. ఇంకోటి ఇన్ అడిషన్ టు కారణం ఏంటంటే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది, ఇల్లు పూర్తిగా నిర్మాణం కాలే. ఇంకా డబ్బులు కూడా వస్తాయి, ఆబ్వియస్లీ డబ్బులు వస్తే కొంచెం ఆర్థికంగా కూడా మంచిగా ఉంటుంది అని డబ్బుల కొరకు అందరిని ఎంటర్టైన్ చేస్తా. 2 రీజన్స్. అవును కానీ నీకు జూమ్ మీటింగ్ పెట్టారన్నారు కదా, జూమ్ మీటింగ్ లో ఏమడిగారు? జూమ్ మీటింగ్ లో ఇదే జూమ్ ఎంత అవుతున్నావు జూమ్ ఎంత అవుట్ అవుతున్నావు అడిగారు. కానా బిగ్ బాస్ ఎందుకు రావాలనుకుంటున్నావు, ఇంకా నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, ఇంకా మీ చనిపోయిన వాళ్ళ ఎవరితో నీకు ఆత్మీయ సంబంధం ఉంటది ఎందుకు కల్పిస్తారటనా అడిగిరన్న. మా అమ్మమ్మ చనిపోయింది బాగుండేది అని నేనన్నా. ఇంక ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి నువ్వు తాగుతావా స్మోకింగ్ చేస్తావా, స్మోకింగ్ జోన్ లో పెడదాం అనుకున్నారేమో నేను అక్కడ, ఏమన్నా తాగే అలవాట్లు ఉన్నాయా, మొత్తం ఇవి అడిగి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని ఇట్లాంటివి. నిన్ను కూడా చూసి కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అడిగి చూడు, వాళ్ళ ధైర్యం మెచ్చుకోవాలి. నేను లేరు నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ ధైర్యం నిజంగా గ్రేట్ నిజంగా. నేను కదా అవునా నిన్ను చూసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు చూడు, కనీసం గర్ల్ ఫ్రెండ్స్ అన్న ఆగలే, గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు చూడు. అమ్మాయి అబ్బాయి నీకు ఇంటర్వ్యూ చేసింది జూమ్ మీటింగ్ లో? అబ్బాయి. ఆయనకి ఎన్ని గర్ల్స్ ఉండే అడిగింటో ఏం పడవాడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేనట్టుంది. ఓకే, చచ్చిపోయిన వాళ్ళని ఎందుకు అడిగిర్రు? ఏమో అడిగింది అన్న. అడిగితే మా అమ్మమ్మ నన్ను మంచిగా చూసుకునేది ప్రేమ ఆప్యాయతతోని, కానీ ఆమె ఇప్పుడు లేదని నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఏ ఇయర్ లో చచ్చిపోయింది ఇట్లా అన్ని అడిగారు. ఓకే, ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరిని? ఫేవరెట్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్. ఒక పాట పాడవా? రాహుల్ సిప్లిగంజ్ అంటే సింగర్, అంటే ఒక నీ ఫేవరెట్ అంటే నువ్వు కూడా సింగర్ అయి ఉంటావు, ఒక పాట పాడవా మాకు? అంటే సైకిల్ ఒక రీల్ చేసినప్పుడు నేను పాత సాంగ్ స్పూఫ్ కామెడీగా పాడినా. ఓకే పాడు. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడలు సిద్దిపేట మోడలు, ఎంత చక్కదనం కొడుతుందో నా ఈ మోడలు సిద్దిపేట మోడలు. ఓకే, చాలా బాగుంది. అంటే ఇది ఫన్ పక్కన పెట్టేస్తే నీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఎమోషనల్. అంటే నువ్వు మంచిగా చదువుకున్నావు. ఏం చదివావు? పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయినా 1 year. నాకు ఇది అర్థం కాదు ఏంటంటే యూ హ్యావ్ హై ప్రొఫైల్ కదా, ఎడ్యుకేషన్ చాలా బాగుంది నీది. కోమటి చెరువు దగ్గర నువ్వు ఎందుకు వాచ్మెన్ గా వర్క్ చేస్తున్నావు? అంటే ఇక ఇంట్లో నాకు ఒక అక్క ఒక చెల్లె, 2 sisters మ్యారేజ్ అయినాయి. ఓకే, ఇంకా అప్పులు అంతేకాకుండా ఇక అమ్మ నాన్నలకు కూడా హెల్ప్ఫుల్ ఉందామని నాన్నగారు ఉపాధి చూసి అక్కడ వర్క్ చూసిండు. ఈ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతామని పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకు హెల్ప్. కాదమ్మా, పని అంటే ఇది నీ ప్రొఫెషన్ కాదు వాచ్మెన్ అనేది. నీకు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, ఏదో 10 చదివిన వాళ్ళు 7 చదివిన వాళ్ళు దానికి వెళ్తుంటారు కదా. నీకు హై ప్రొఫైల్స్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు వెళ్ళక మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు? అంటే అక్కడ కూడా నీకు అది పెద్ద సాలరీ కూడా కాదు, 15,000 10,000 నేను వినడం జరిగింది, అంతే కదా. ఎందుకు అక్కడ సాక్రిఫైస్ చేసుకుని మీ స్టడీస్ ని? అంటే నాకు కన్సిస్టెంట్ గా కూర్చొని ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చేద్దామని ఉండే. యాక్చువల్గా నాకు డ్రీమ్ బిగ్ అచీవ్ బిగ్ అనేది ఉండే, కానీ ఇంకా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి, దానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే తినుకుంటూ చదవాలి అంతే, ఏ డిస్టర్బెన్స్ ఉండదు.
ఇంకా ఇప్పుడు నేనే ఇంట్లోకి ఇస్తే పరిస్థితి ఉంది కాబట్టి, ఇక అమ్మ నాన్న కూడా ఏజ్డ్ కాబట్టి, ఇంకా తప్పనిసరి పరిస్థితులలో అక్కడ పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇల్లు చూస్తే గనక చాలా బాగుంది. అది ప్లాస్టింగ్ కూడా జరగలేదు. ఇంకా అవునండి. 2 రూమ్సే ఉన్నాయి. అవునండి. మళ్ళీ కానీ నీ హైలైట్ ఏందంటే ప్రతి ఒక్క ఇల్లులో చూస్తే గనక ఏదో డెకరేషన్ అది ఉంటాయి గానీ, ఆ! నీ ఇల్లు చూసినప్పుడు అన్ని బుక్సే ఉన్నాయి. అవును. సరస్వతి దేవే మీ ఇంట్లో ఉన్నట్టు ఉంది. అవునండి. కదా? అంటే యూపీఎస్‌సి ప్రిపేర్ అయిన బుక్స్ అన్నీ ఉన్నాయి. హ్మ్. సివిల్ సర్వీసెస్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆర్థిక స్తోమత లేనందువల్ల ఇంకా నా చదువును ముందుకు కొనసాగించలేకపోయినా, మా ఇంట్లో అన్ని బుక్సే ఉంటాయన్న. మా ఆస్తి బుక్స్ మాత్రమే, ఇంకేం లేవు. కానీ 'బిగ్ బాస్' కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే నువ్వు జాబ్ పరంగా ఎంత ట్రై చేస్తున్నావు? జాబ్ సాధించాలని ఎంత ట్రై చేస్తున్నావు? అంటే ట్రై చేస్తున్నా. అంటే మధ్యలో ఇంకా ఈ బిగ్ బాస్‌ది పెట్టుకున్నా కాబట్టి జాబ్ పరంగానైతే టు బీ హానెస్ట్ ప్రయత్నాలు ఏం చేయలే. 'బిగ్ బాస్' అనేది తాత్కాలికం గదా! అవునన్న. నువ్వెందుకు తాత్కాలికం వైపు ఎక్కువ వెళ్తున్నావు? అంటే జాబ్ అనేది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది గదా! అదే లైఫ్ లాంగ్ ఉంటది గానీ, ఆ డబ్బులొస్తాయనుకోండి బిగ్ బాస్ హౌస్‌లో. ఇల్లు కట్టుకొని, నా చదువుకి గూడా కొంచెం ఇట్లా పెట్టుకొని, కొంచెం ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్‌తోని ఆ డబ్బులను వినియోగించుకొని మంచిగా మెరుగుపరుచుకుందామని, ఇటు డబ్బుల కొరకు, అంతేకాకుండా నేను షైన్ అయిదామని కూడా బిగ్ బాస్ అని ట్రై చేస్తున్నాను. ఓకే. నీకు నీ లైఫ్‌లో జరిగిన చాలా బాధ సంఘటన ఏంటిది? నీ చైల్డ్‌హుడ్ నుంచి ఇప్పటి వరకి? ఇప్పటివరకంటే ఆబ్వియస్‌లీ బిగ్ బాస్ రిజెక్షనే. లైఫ్ మొత్తంలో 'బిగ్ బాస్' రిజెక్షనా? అంటే ఇంకా అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డ్రీమ్‌గా పెట్టుకున్నా. హ్మ్. ఇంకా అదొక్కటి. మళ్ళీ మామూలుగా అప్పుడంటే బాధపడ్డంటే ఇంకోటేందంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు. హ్మ్. ఎంత మంచి వీడియో చేసినా. అప్పుడు అనిపిచ్చేది, అరే! ఈ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతుర్రు అన్నప్పుడే నా మైండ్‌లో ఒక ఆలోచన వచ్చింది. డైలాగ్ కొట్టిన. అరే! సిద్దు నడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేవు. హ్మ్. బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్‌ని ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారురా బాబు అని. అటువంటప్పుడు కొన్ని సందర్భాల్లో సెర్టైన్‌లీ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. అప్పుడు బ్యాడ్ కామెంట్స్ గురించి వీడియో అంటే చేశా. నువ్వు బ్యాడ్ కామెంట్స్ అంటున్నావు. ఏమని బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నీకు? అదే నువ్వు నీ మొఖమేంది? నువ్వు ఏంది? ఇట్లా ఇంకా కొన్ని అబ్యూసివ్ లాంగ్వేజ్ అంతా. నీ ముఖం ఏందనంటే దానికి డిప్రెషన్‌లోకి ఎందుకెళ్ళిపోయావు? ఇంకేమేమి చెప్పేవారు? అంటే ఇగ బ్యాడ్ కామెంట్స్ అనేవి రకరకాలుగా పెడుతుంటారు. అదే అబ్ కొంతమంది ఫ్యామిలీతోని వదిలారు. అదే నీకు అలాంటిదేమైనా సిట్యుయేషన్స్ ఎదురైనాయా? అదే అబ్యూసివ్ లాంగ్వేజ్ అన్న. అది తిట్లు అవి పెట్టేవాళ్ళు. ఇంకా నేను వాటికి కూడా డైలాగ్స్ చెప్పి, బ్యాడ్ కామెంట్స్ గురించి డైలాగ్ చెప్పిన. అది కూడా మంచిగా ఎళ్ళిపోయింది. ఇగ అంతే కాకుండా చాలా డైలాగ్స్ నేను చేసి ఎంటర్‌టైన్‌మెంట్ రీల్స్ మంచిగా ఆదరించేవాళ్ళు. ఇంకా బాధాకరం అంటే మెయిన్ ఇప్పుడైతే ప్రస్తుతం 'బిగ్ బాస్' రిజెక్షన్ అనేది నన్ను చాలా కలిచివేసింది.